సో వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. సో చాలామంది స్టూడెంట్స్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కొట్టాలంటే స్కిల్ ఇంపార్టెంటా, క్వాలిఫికేషన్ ఇంపార్టెంటా, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటా? ఈ మూడిట్లో ఐటీ కంపెనీ ఏది ప్రయారిటీగా చూస్తుంది? ఈ డౌట్ ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్, ఒకప్పుడు మనకి 2019 బిఫోర్ కరోనా, బిఫోర్ కోవిడ్ ఎలా ఉండేదంటే క్వాలిఫికేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, ఎక్స్పీరియన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. పోస్ట్ కోవిడ్ చాలా కంపెనీస్ చూస్తుంది ఏంటంటే అసలు మాకు క్వాలిఫికేషన్ అసలు మ్యాటరే కాదు. కొన్ని ఎంఎన్సీస్ ఇంకా హెచ్ఆర్ పాలసీస్ ఫాలో అవుతున్నాయి. క్వాలిఫికేషన్ కంటే కూడా స్కిల్ ఇంపార్టెంట్. ఎందుకంటే సో వాళ్ళని మేము ట్రైన్ చేయడానికి, ఒక ఐటీ కంపెనీ లోపలికి మీరు వెళ్ళాక 3 to 6 months వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేసి మిమ్మల్ని బెంచ్లో పెట్టి, ఇంత బడ్జెట్స్ ఇప్పుడు లేవు కంపెనీస్ దగ్గర. సో వాళ్ళు చూస్తుంది మాకు స్కిల్స్ ఉన్న పర్సన్ కావాలి. వాళ్ళు డిగ్రీ చదివినా, బీటెక్ చదివినా, ఎంఎస్సి చదివినా, సో ఈవెన్ కెరీర్లో గ్యాప్ వచ్చినా మీకు ఇబ్బంది లేదు. సో ఆ స్కిల్, లేటెస్ట్ స్కిల్స్ వాళ్ళకి వచ్చా లేదా? ఇప్పుడు చాలా బ్లాక్ చైన్ కంపెనీస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద చాలా ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారండి. యాక్చువల్గా వాళ్ళు స్ట్రగుల్ అవుతుంది ఏంటంటే మాకు బ్లాక్ చైన్ సరిగ్గా తెలిసిన వాళ్ళు లేరు. నేను జనరేటివ్ ఏఐ మీద కొన్ని కంపెనీ సీఈఓస్తో మాట్లాడాను. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, రమణ అసలు మాకు డజంట్ మ్యాటర్, క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్, ఇయర్ ఆఫ్ పాస్వర్డ్ డజంట్ మ్యాటర్. సో ఏఐలో, ఇప్పుడు జనరేటివ్ ఏఐలో రైట్ ఫండమెంటల్స్, వాళ్ళు పైథాన్లో ప్రోగ్రామింగ్ చేయగలుగుతున్నారా లేదా, లేకపోతే వాళ్ళు కొంచెం అనాలిసిస్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో రైట్ ఏఐ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు మాకు దొరకట్లేదు. అంత అంటే వాళ్ళు రాగా మాట్లాడుతుంది ఏంటంటే అంతా కూడా చాలా ఏదో బేసిక్స్ నేర్చుకుని ఏఐ తెలుసు అనుకుని వచ్చేస్తున్నారు. ఓకే, ఇంకా కొంతమంది సీఈఓలు చెప్తుంది ఏంటంటే ఐటీ కంపెనీ హెచ్ఆర్ టాలెంట్ హెడ్స్ కానీ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు చెప్తుంది, ఈ స్కిల్స్లో ఎస్పెషల్లీ ఇప్పుడు టెస్టింగ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సడన్గా ప్లే రైట్ మీద కానీ, సైప్రస్ మీద కానీ, టోస్కా మీద కానీ, లేకపోతే సెలీనియం విత్ C# కానీ, సెలీనియం విత్ పైథాన్ కానీ, సో ఇంకొకటి ఏఐ టెస్టింగ్లో కానీ, ఇలా ఏదైనా ఓపెనింగ్ వచ్చినప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటి, నాకు సెలీనియం విత్ కోర్ జావా వచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్ నాకు రాదు. అంటే అసలు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ ఏది, యంగెస్ట్ స్కిల్ ప్రజెంట్ మార్కెట్లో ఏది నడుస్తుంది అనేది కానీ మీరు గమనించగలిగితే, ఆ స్కిల్ మీరు నేర్చుకుంటే కంపెనీస్ ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ని, మీ కెరీర్ గ్యాప్ని, మీ నాన్ ఐటీని ఏమీ పట్టించుకోవండి. ఇప్పుడు మా క్వాలిటీ థాట్కి ఒక కంపెనీ అప్రోచ్ అయింది, మాకు అర్జెంటుగా ప్లే రైట్ వచ్చిన వాళ్ళు 20 మంది కావాలి. సో ఏ ఇయర్ పాస్ అవుట్ కావాలంటే ఏ ఇయర్ అయినా పర్వాలేదు, ప్లే రైట్ టూల్ వచ్చా రాదా. ఇంకో క్లయింట్ ఒక 2 months బ్యాక్ ఒక క్లయింట్ అయితే మాకు డేటా ఇంజనీరింగ్లో గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కావాలి. అంటే కొన్ని నిష్ స్కిల్స్ ఉంటాయి. సో ఆ నిష్ స్కిల్స్ మీద మీరు ఒక కంపెనీ Node.js కావాలి, మాకు ఫుల్ స్టాక్ మొత్తం కూడా అవసరం లేదు, Node.js కావాలి. కొన్ని నిష్ స్కిల్స్ని మీరు డెప్త్ నేర్చుకోవాలి. ఇప్పుడు అన్ని బేసిక్స్ హారిజాంటల్గా నేర్చుకునే బదులు Node.js ఉంది, పర్ఫెక్ట్గా నేర్చుకోండి, కంపెనీకి అది ప్రజెంట్ చేయండి. సో స్కిల్కే కంపెనీస్ ఇంప్రెస్ అవుతారు. క్వాలిఫికేషన్ కంటే, ఎక్స్పీరియన్స్ కంటే మీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ ఏంటి, ఆ స్కిల్ సెట్ అనేది కంపెనీకి నీడ్ అనిపించినప్పుడు, మార్కెట్లో రిసోర్సెస్ దొరకనప్పుడు, రెసిషన్ అయినా, ఏ అయినా, ఇంకోటి ఉన్నా, మీకు గ్యాప్ ఉన్నా, ఏదైనా సరే అన్నీ పక్కన పెట్టేస్తారండి. ఖచ్చితంగా 100% హైర్ చేస్తారు. సో మీరు చాలామంది మాకు ఏం చెప్తూ ఉంటారు, నాకు గ్యాప్ వచ్చింది, నేను నాన్ ఐటీ, రెసిషన్ ఉంది, ఇవన్నీ పక్కన పెట్టండి. రైట్ స్కిల్, మార్కెట్లో జాబ్స్ ఉన్న స్కిల్ నేర్చుకోండి. మిగతావన్నీ పక్కన పెట్టి 100% హైరింగ్కి మీకు ఛాన్స్ వస్తుంది. సో నా దగ్గర స్కిల్ ఉండాలి, మిగతా పాయింట్స్ అన్నీ లేకపోయినా పర్వాలేదు అనేది మీరు బలంగా నమ్మి కోర్స్ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నేను స్కిల్ నేర్చుకుంటాక రెడీగా ఉన్నాను, నేను ఏ కోర్స్ నేర్చుకోవాలి అనే డౌట్ మీకు ఇప్పుడు ఉంటే, సో మేము వచ్చే శనివారం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ 1-on-1 పర్సనల్ డిస్కషన్ కండక్ట్ చేస్తున్నాం. ఇలా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకు. సో మీరు ఐటీలో జాబ్ కొట్టాలి, నేను ఏ స్కిల్ నేర్చుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు ఈ కెరీర్ గైడెన్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం ద్వారా మీరు పర్సనల్ గైడెన్స్ని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ ట్రైనర్స్తో ఈ పర్సనల్ గైడెన్స్ అనేది పొందొచ్చు. సో ఈ అవకాశం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి, ఎందుకంటే మాకు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి. సో దీనికి త్వరగా రిజిస్టర్ అవ్వండి. క్వాలిటీ థాట్ వెబ్సైట్లోకి వెళ్ళి, లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు కెరీర్ గైడెన్స్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రిజిస్టర్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా నాకు రకరకాల పాయింట్స్ మనం చెప్పుకున్నట్లుగా నాన్ ఐటీ, కెరీర్ గ్యాప్ వచ్చింది, లేకపోతే నాకు పర్సంటేజ్ లేదు, నేను 4 years అవ్వాల్సిన బీటెక్ 5 years చదివాను, ఇట్లా కొన్ని కెరీర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో వాళ్ళు స్కిల్ ఓరియంటెడ్ జాబ్ ఎలా కొట్టాలనే దానికోసం
సో ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోస్ కోసం, ఐటీ జాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.